నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసము క్లయింట్స్ వస్తూ ఉంటారండి. వీళ్ళు చాలా వరకు డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ డయాబెటీస్ ఉంది కదా, అందుకని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. క్లారిటీ ఏంటి అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడరు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక 100 మందికి డయాబెటీస్ ఉంటే 60% ఆఫ్ ద పీపుల్ మే ఫీల్ దే హ్యావ్ అన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల రాదు, బట్ వాళ్ళు వాడే మెడికేషన్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇతర కారణాలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి కావాల్సిన కారణాలు అంటే మెంటల్ హెల్త్ కావచ్చు, యాంగ్జైటీ డిప్రెషన్స్ కావచ్చు, వాళ్ళ అదర్ కోమార్బిడ్ కండిషన్స్, హైపర్ టెన్షన్ కావచ్చు, దానికి వాడే మెడికేషన్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, థైరాయిడ్ మెడికేషన్స్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, వాళ్ళు లాంగ్ టర్మ్గా బాధపడే ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, గ్లోబల్ లెవెల్లో వాళ్ళు క్యాల్కులేట్ చేసింది ఏంటి అంటే, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెంట్తో ఒక 50% ఖచ్చితంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో కొంతమందిలో సివియర్ ఇన్సులిన్ డెఫిషియెంట్ డయాబెటీస్ అని ఉంటుంది, అందులో 30% వరకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. ఏజ్ రిలేటెడ్లో ఒక 30% వరకు వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. అండ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల ఇన్సులిన్ ఫ్యాక్టర్ లేకపోయినా, దానికి ప్యాంక్రియాటిక్ ఇబ్బందులు వచ్చిన వాళ్ళలో ఒక 7% వరకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. సో మీ క్లారిటీ ఏంటంటే, ఆ డయాబెటీస్ వచ్చేసింది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అని ఇబ్బంది పడని అవసరం లేదు. సో చాలా వరకు వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఎక్స్ట్రా మెడికేషన్స్ లేకుండా మన దగ్గర ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. సో డయాబెటీస్ ఏదున్నా ఏంటి అంటే, వీళ్ళకి అంగానికి రక్త ప్రసరణ పెంచడానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో అసలు నిల్ సైడ్ ఎఫెక్ట్స్, ఇబ్బందులు ఏమి లేకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.